ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ. గజేంద్ర మోక్షంలోనే 8వ ఎపిసోడుకు స్వాగతం. ఆ అనంత శక్తిమంతుడు ఎవరో ఆ దేవదేవుడికి శరణు వేడుచున్నాడు ఆ గజేంద్రుడు. ఓ కమలాప్తా యో వరదా యో ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ యో శరణాగతామరానోకః యో మునీశ్వర మనోహరా యో విమల ప్రభావా రావే కరుణింపవే తలపవే శరణార్థి నన్ను గావవే. ఓ కమలాక్షుడా, ఓ వరదుడా, శత్రువులపైన కూడా వైరం లేనివాడా, నా మొర వినవా, కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేవాడా, ఉత్తమ గుణాలు కలవాడా, శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటివాడా, మునీంద్రులకు ప్రియమైనవాడా, నిర్మలమైన మహిమ కలవాడ దేవా, రావా, కనికరింపవా, కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవా అని వేడుకుంటూ రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనుగాక అని గజరాజు మొరపెట్టుకుంటున్నాడు. నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచినాడు. ఆకాశానికి చెవులు అప్పగించి ఆ విధంగా ఆక్రోశించినాడు. అప్పుడు విశ్వమయతలేమి వినియు నూరకయుండి రంబు చూసనాదు లడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డుపడదలంచే. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించినా వారు సాయపడలేక ఊరకే ఉండిపోయినారు. విశ్వమయుడు విభుడు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకుని అప్పుడు అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందారవనాంతరామృత పరప్రాంతేందో కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంభ్రంభియై. కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అందులో అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఒక ప్రక్క నుండే మేడకు సమీపంలోని అమృత సరస్సుకు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువపూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. భయంతో స్వాధీనము తప్పి కాపాడుమన్న గజేంద్రుని మొర విన్నాడు. అతనిని కాపాడటానికి వేగిరపడినాడు. అప్పుడు సిరికింజప్పడు శంఖచక్రయుగం జయదోయి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిం బన్నింపడా కర్ణికాంతర ధమ్మిల్లం జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి శేలాంచలమైన వీడడు గజ ప్రాణోవనోత్సాహి. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహముతో నిండిపోయిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతుల్లోనికి తీసుకోలేదు. సేవకులను ఎవరినీ పిలవలేదు. గరుడ వాహనము సిద్ధపరచుకోలేదు. చెవిలోని తామర దుద్దు వరకు జారిన జుట్టు ముడిని కూడా చెక్కదిద్దుకోలేదు. ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. ఆ విధంగా భగవంతుడు భక్తులను బ్రోవడంలో ఆసక్తి కలవాడు. అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరసల్లాపాలు చాలించినాడు. గజరాజును
కాపాడడానికి ఆత్రపడినాడు. అటు ఇటు చూచినాడు. గజేంద్రుని రక్షించాలన్న ఆ యొక్క నిర్ణయించుకున్నాడు. అటు పిమ్మట ఆయుధాలన్నిటినీ అవతరించి ఆకాశ మార్గాన బయలుదేరినాడు. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ ప్రాతము, దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను, ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారా బాలగోపాలము. ఆ సమయంలో విష్ణువు వెనుక లక్ష్మి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడు, అతని ప్రక్కనే విల్లు, గద, శంఖము, చక్రము, నారదుడు, విశ్వక్షేణుడు వచ్చినారు. వారి వెనక వరుసగా వైకుంఠపురములోని వారందరూ వచ్చినారు. అప్పుడు ఆ సమయంలో పద్మము వంటి లక్ష్మీదేవి ముఖములో చెందుతున్న మకరంద బిందువుల వంటి తీయని చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందముతో ముసురుకొన్నాయి. గోవిందుని కరారవిందము తన పైట సిరగు పైట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి వెన్నుని వెన్నంటిపోతూ తనలో తాను ఇలా అనుకుంది. తన వేంచేయు పదంబు పేర్కొనడ నాథ స్త్రీ, జనాలాపముల్ వినెనో మృత్యులించిరో, కలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆ విధంగా లక్ష్మీదేవి బాధపడుతూ ప్రభువు తాను వెళ్ళే చోటు వెల్లడించలేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించినారో ఏమో, దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దండయాత్ర చేసినారో ఏమో, విష్ణువు ఎక్కడ చూపండి అంటూ భక్తులు దుష్టులు ధిక్కరించినారో ఏమో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానింపబడింది ఆ తల్లి. తాటంకాచలనంబుతో భుజనటద్దమ్మిల్ల బంధంబుతో, శాటీ ముక్తకు చంబుతో నద్రుడ చంచత్కాంచితో, శీర్ణలాలాటపే లేపముతో మనోహరకరాల జ్ఞోత్తరీయంబుతో, కోటీంద్ర ప్రభతో నురోజ భర సంకోచద్విలగ్నంబుతో. కరిని కాపాడాలని పరువెత్తే పతి వెంట పరుగెడుతున్న లక్ష్మీదేవి చెవుల పోగులు కదలాడాయి. భుజాలపై కుప్పు ముడి చిందులాడింది. స్తనాలపైన పైట తొలగిపోయింది. ఒడ్డానం వదిలిపోయింది. నుదుటి పూత చెదిరింది. ఆమె పైట కొంగు మాత్రం ప్రియుని చేతిలో పట్టుబడే ఉంది. స్తనభారంతో నడుము నకనకలాడిపోతుంది. ఆమె ముఖం కోటి చంద్రుల కాంతితో నిండి ఉంది. అడిగెదనని కడుబడి జనువడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగన్, వెడవెడ చిటిముడి తడబడ నడుగిడద జడిమ నడుగిడు వెడ నడలన. అప్పుడు ఆమె భర్తను ఎక్కడికి వెళుతున్నాడో ఎందుకు వెళుతున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసింది. అడిగితే మారు మాట్లాడకుండా వెనుకకు పొమ్మంటాడని నడక మానేసింది. చీకాకుతో తొట్టుపడుతూ మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదలించలేక తడబడుతూ నడిచేది. ఆ విధంగా ఉన్న ఆ తల్లి నిటలాలకములాట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంట్లో, నలుల జోపగ జిల్కలల్ల నల్ల నల్ల చేరిన యోష్టి బింబద్యుతులొడియ నురుకు, సుఖములందోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు, మీన పంక్తుల దాట మొయిదీగతో రాయ శంపాలతలు మెంట సరణి గట్టు, శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రొవ్వు సూపు, మెల్లత మొగిలు పిరిది మురుగు తీవయు బోలే జలద వర్లు వెనుక జనెడునప్పుడు. మేఘం వెంట మెరుపు తీగ వలె విష్ణువు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నొసటిపైన ముంగురులను చెక్కదిద్దుకోపోతే పద్మం వంటి ఆమె ముఖము నిండా తుమ్మెదలు కమ్ముకున్నాయి.
తుమ్మెదలను తోలుతుండగానే దొండపండు వంటి ఆమె పెదవుల కోసం చిలుకలు వచ్చి వాలినాయి. చిలుకలను తరుమగానే చేపల వంటి ఆమె కన్నుల మీదకు ఆకాశగంగలోని పెను చేపలు ఎగిసి దుమికినాయి. చేపలను తప్పించుకోగానే ఆమె తీగ వంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరినాయి. మెరుపు తీగలను అతిక్రమించగానే జక్కవ జంటలు ఆమె చక్కని స్తనద్వయాన్ని మిడిసిపడుతూ ఎదిరించాయి. అప్పుడు విను వీధింజనుదేరగాంచి రమరుల్ విష్ణుం సురారాతి జీవన సంపత్తి నిరాకర్ణిష్టు కరుణావర్ధిష్ణు యోగేంద్ర రుద్వన వర్తిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సతిందిరా పరిచరిష్ణు జిష్ణురోచిష్ణునిన్. రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగత్రోసేవాడు, నిండు దయతో యోగేంద్రుల మనస్సులలో నివాసము చేసేవాడు, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు, తొలి ప్రాయముతో చెలుపొందే లక్ష్మీదేవిని సేవించేవాడు, జయశీలుడు కాంతిమంతుడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు.